హాయ్ హలో అందరికీ నమస్తే. ఈ వీడియోలో నార్మల్ మిషన్‌తో బ్లౌజెస్‌కి సింపుల్‌గా ఏ విధంగా ఎంబ్రాయిడరీ వర్క్ చేసుకోవచ్చో చూపిస్తున్నాను. ముందుగా ఒక న్యూస్ పేపర్‌ని తీసుకోవాలి. దాని మీద బ్లౌజ్ క్లాత్‌ని పెట్టుకొని పైన ప్లెయిన్ ఎంబ్రాయిడింగ్ చక్రం, కింద సైడు నట్టున్న ఎంబ్రాయిడింగ్ చక్రాన్ని పెట్టుకొని నట్టుని ఈ విధంగా టైట్ చేసుకోవాలి. నేను రఫ్ క్లాత్ మీద మీకు డిజైన్ చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు క్లాత్‌ని ఈ విధంగా స్లోగా టైట్ చేసుకోవాలి. క్లాత్ టైట్‌గా ఉంటేనే ఎంబ్రాయిడరీ వర్క్ నీట్‌గా పర్ఫెక్ట్‌గా వస్తుంది. లేకపోతే ముడతల కింద వస్తుంది. క్లాత్‌ని స్లోగా ఈ విధంగా టైట్ చేసుకోవాలి. గట్టిగా క్లాత్‌ని లాగితే షేడ్స్ కింద వస్తుంది. నేను నెక్ షేప్ డ్రా చేస్తున్నాను వేస్ట్ క్లాత్ మీద. మీరు ముందుగానే బ్లౌజ్ క్లాత్ మీద నెక్ షేప్ డ్రా చేసుకున్న తర్వాత డిజైన్ డ్రా చేసుకున్న తర్వాతే ఎంబ్రాయిడింగ్ ఫ్లేమ్‌ని సెట్ చేసుకోవాలి. ఈ విధంగా నేను రఫ్‌గా ఫ్లవర్ డిజైన్‌ని డ్రా చేసి చూపిస్తున్నాను. ముందుగా కింద క్రాస్‌గా డ్రా చేసి పైన రౌండ్ షేప్ వచ్చేలా ఈ విధంగా డ్రా చేసుకోవాలి. సేమ్ ఈ విధంగానే పైన చిన్న చిన్న రేఖలను కూడా కింద వి షేప్లో డ్రా చేసి పైన రౌండ్ షేప్లో డ్రా చేసుకోవాలి. ఈ విధంగా మీకు ఎన్ని రేఖలు కావాలంటే అన్ని రేఖలు డ్రా చేసుకోవచ్చు. నేనైతే 2 కలర్ కాంబినేషన్తో డిజైన్ చేస్తున్నాను. సో నేను గ్యాప్ ఇచ్చి డ్రా చేస్తున్నాను. మీకు ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ని డ్రా చేసుకోవచ్చు. నేను రఫ్గా మీకు చూపించడం కోసం సింపుల్గా కంప్లీట్ అయ్యే డిజైన్ చూపిస్తున్నాను. ఈ విధంగా నెక్ షేప్ చుట్టూరు డిజైన్ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మిషన్కున్న పాదాన్ని సెపరేట్ చేసుకోవాలి. వీడియో కంప్లీట్గా చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఎక్కడ స్కిప్ చేస్తే మీకు అర్థం అవ్వదు. ముందే చెప్తున్నాను, వీడియో కంప్లీట్గా చూడండి. ఇలా సింగిల్ హోల్ ఉన్న ఎంబ్రాయిడింగ్ ప్లేట్ని తీసుకోవాలి. ఈ ఎంబ్రాయిడింగ్ ప్లేట్ని మిషన్కి ఈ విధంగా సెట్ చేసుకోవాలి. ఈ ఎంబ్రాయిడింగ్ ప్లేట్స్ ఎవరికైనా కావాలంటే కింద కామెంట్ చేయండి. ఇలా మీరు నార్మల్ పెన్సిల్తో డ్రా చేసుకోవచ్చు, లేదా ఎంబ్రాయిడింగ్ వైట్ పెన్సిల్తో కూడా డ్రా చేసుకోవచ్చు. ఇలా నేను 2 కలర్ కాంబినేషన్ తీసుకున్నాను. మీరు శారీ కలర్ కాంబినేషన్ బట్టి 2 కలర్స్ని తీసుకోండి. అండ్ సేమ్ కలర్లో నార్మల్ మిషన్ రీల్స్ని తీసుకోవాలి. నార్మల్ మిషన్ రీల్స్ని బాబిన్కి ఎక్కించుకోవాలి. నార్మల్ మిషన్ రీల్ బాబిన్ కింద సైడ్ బుట్టలో పెట్టుకోవాలి. దాన్ని లూజు టైటు చేయకుండా సేమ్ ఎలా ఉందో అలా పెట్టుకోవాలి. పైన మాత్రం ఈ విధంగా లూజ్ చేసుకోవాలి. ఎంబ్రాయిడింగ్ థ్రెడ్ దారం తెగిపోకుండా లూజ్గా ఉంటేనే తెగిపోకుండా ఎంబ్రాయిడింగ్ వర్క్ నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. గట్టిగా ఉంటే దారం తెగిపోతుంది, ఎంబ్రాయిడరీ వర్క్ చేయడానికి వీలు ఉండదు. సో పైన మాత్రం ఎంబ్రాయిడింగ్ థ్రెడ్ సిల్క్ రీల్ని లూజ్గా వచ్చేలాగా సెట్ చేసుకోండి. ఈ విధంగా మనం డ్రా చేసుకున్న డిజైన్ చుట్టూరు ముందుగా పర్ఫెక్ట్గా ఎటువంటి క్రాసింగ్స్ లేకుండా ముందుగా స్టిచ్ చేసుకోవాలి. తర్వాత ఈ విధంగా ఫిల్ చేసుకోవాలి. నార్మల్ మిషన్తోనే ఎటువంటి ఎంబ్రాయిడరీ వర్క్స్ అయినా సింపుల్గా చేసుకోవచ్చు. ఇంకా ఈ వీడియోని లైక్ చేయని వాళ్ళు ఉంటే ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో ఎలా అనిపిస్తుందో, మీకు యూజ్ అయిందో లేదో కూడా కింద కామెంట్ చేయండి. ఈ విధంగా మీరు శారీ కలర్ కాంబినేషన్ బట్టి ఈ 2 కలర్స్ని లేదా 3 కలర్స్ని తీసుకోండి. నేనైతే సింపుల్గా 2 కలర్స్తో కంప్లీట్ అయ్యేది చూపిస్తున్నాను. వర్క్ ఈ విధంగా ఉంటుంది. పెద్ద ఎంబ్రాయిడరీ మిషన్తో చేసినట్టే వర్క్ ఉంటుంది. అండ్ మగ్గం వర్క్ లాగానే ఉంటుంది. వీడియోలో అంత క్లియర్గా మీకు కనిపించడంలా, బయట అయితే రియల్గా సేమ్ అలాగే వర్క్ సేమ్ పెద్ద ఎంబ్రాయిడరీ మిషన్తో చేసినట్టే ఉంటుంది. ఇప్పుడు గ్రీన్ కలర్తో ఈ విధంగా చిన్న చిన్న ఆకులుగా స్టిచ్ చేసుకోవాలి. ఫుల్గా బ్లౌజ్ మీద నార్మల్ మిషన్తో చేసిన ఫుల్ బ్లౌజ్ చూడాలంటే నా ముందు వీడియోస్లో ఉంది చూడండి. అండ్ కట్ వర్క్ బోర్డర్, నార్మల్ బోర్డర్ ఏ విధంగా మోడల్గా డిజైన్ చేసుకోవాలో కూడా నా ముందు వీడియోస్లో ఉంది చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా ముందు వీడియోస్లో ఉన్నాయి, అవి చూస్తే మీకు క్లియర్ అవుతుంది. అండ్ ఎటువంటి డిజైన్స్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో కూడా ఒక్కో వీడియోలో ఒక్కో డిఫరెంట్ డిజైన్ స్టిచ్ చేసి చూపించాను, కావాలంటే చూడండి. నార్మల్ మిషన్తో కూడా ఇలా సింపుల్గా ఎటువంటి ఎంబ్రాయిడింగ్ వర్క్స్ అయినా ఫాస్ట్గా సింపుల్గా స్టిచ్ చేసుకోవచ్చు. ఎంబ్రాయిడింగ్ చక్రం మూవ్ చేయడం వస్తేనే ఎటువంటి ఎంబ్రాయిడింగ్ వర్క్స్ అయినా సింపుల్గా చేసుకోవచ్చు. ముందుగా ట్రై చేసిన వాళ్ళు ఎంబ్రాయిడింగ్ చక్రం మూవ్ చేయడం నేర్చుకోండి. ఎంబ్రాయిడింగ్ చక్రం మూవ్ చేయడం వస్తేనే ఎంబ్రాయిడింగ్ వర్క్ నార్మల్ మిషన్తో కానీ ఏ మిషన్తో అయినా ఎంబ్రాయిడింగ్ చక్రం మూవ్ చేయడం వస్తేనే వేసుకోవచ్చు.
ఇలాంటి డిజైన్స్ చూడాలంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన వచ్చే గంట సింబల్ని ప్రెస్ చేయండి. ఇంకా ఈ వీడియోని లైక్ చేయని వాళ్ళు ఉంటే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఇప్పుడు నేను ఎల్లో కలర్తో సెంటర్లో సేమ్ ఆ విధంగానే స్టిచ్ చేస్తున్నాను. మీరు డిజైన్ బట్టి 2-3 కలర్స్ని యూజ్ చేసుకోవచ్చు. నేనైతే రఫ్ క్లాత్ మీద నార్మల్ మిషన్తో డిజైన్ని ఏ విధంగా స్టిచ్ చేయాలో చూపిస్తున్నాను ఫాస్ట్గా. మీరైతే ముందుగానే నీట్గా డిజైన్ని డ్రా చేసుకోండి ఎంబ్రాయిడింగ్ పెన్సిల్తో, లేదా పేపర్ యూజ్ చేసి డ్రా చేసుకోండి. నేను రఫ్ క్లాత్ మీద కాబట్టి రఫ్గా డ్రా చేసి మీకు స్టిచ్ చేసి చూపిస్తున్నాను. ముందుగా మనం డ్రా చేసుకున్న డిజైన్ చుట్టూ స్టిచ్చింగ్ చేసుకోవాలి. తర్వాతే ఈ విధంగా ఫిల్ చేసుకోవాలి. మీకు సెంటర్లో ఇలా 2 కలర్ కాంబినేషన్ కాకుండా మధ్యలో మీకు కావాలంటే కుందమ్స్ని కూడా అంటించుకోవచ్చు. లేదా ఈ గ్రీన్ కలర్ చుట్టూ ఎల్లో కలర్ ఫినిషింగ్ ఇస్తే సెంటర్లో ఇలా ఎల్లో కలర్తో చిన్నగా డిజైన్ చేయనవసరం లేదు. వాటి చుట్టూరు ఫినిషింగ్ ఎల్లో కలర్ ఇస్తే అవి పెద్ద రేఖల కింద అవుతాయి. మీకు ఈ 2 కలర్స్ని ఎలా కావాలంటే ఆ విధంగా డిజైన్ చేసుకోవచ్చు. ఈ ఎంబ్రాయిడింగ్ ప్లేట్స్ ఎవరికైనా కావాలంటే కింద కామెంట్ చేయండి. నేను చాలామందికి సెండ్ చేశాను. ఇంకా కొన్ని ప్లేట్స్ ఉన్నాయి, కావాలంటే కింద కామెంట్ చేయండి. ఈ విధంగా ఫిల్ చేసుకోవాలి. ఇప్పుడు గ్రీన్ కలర్తో ఎల్లో కలర్ ఫినిషింగ్ కింద పైన మాత్రం కొంచెం లావుగా వెడల్పుగా స్టిచ్ చేసుకోవాలి. కింద సైడ్ మాత్రం కొంచెం సన్నంగా స్టిచ్ చేసుకోవాలి. నార్మల్ మిషన్తో ఈ విధంగా డిజైన్ చేసుకోవాలో మీకు అర్థం అవ్వడం కోసం నేను చూపిస్తున్నాను. మీకు నచ్చిన డిజైన్ని డిజైన్ చేసుకోండి. జస్ట్ నేను మామూలుగా ఒక ఐడియా కోసమే ఈ వీడియో చేసి చూపిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు యూజ్ అయిందో లేదో కూడా కింద కామెంట్ చేయండి. వర్క్ దగ్గరగా ఈ విధంగా కనిపిస్తుంది మీకు. నేను రఫ్ క్లాత్ మీద కాబట్టి రఫ్గా దూరంగా స్టిచ్ చేశాను. మీరైతే ఫుల్గా స్టిచ్ చేసుకుంటే వర్క్ చాలా బాగుంటుంది. ఇలా గోల్డెన్ పూసల బోర్డర్ తీసుకుని ఈ బోర్డర్తో ఈ ఫ్లవర్ చుట్టూరు అంటించుకుని స్టిచ్ చేసుకోండి. లేదా విడి గోల్డెన్ పూసలతో కూడా ఫ్లవర్ చుట్టూరు కుట్టుకుంటే హెవీ లుక్గా కనిపిస్తుంది. ఈ రేఖల చుట్టూరు కూడా గోల్డెన్ పూసలతో కుట్టుకుంటే స్టిచ్ చేసుకుంటే ఇంకా ఆ ఫ్లవర్ ఇంకా హెవీ లుక్గా కనిపిస్తుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.